హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాము. ఆ టాపిక్. మనము ఫస్ట్ ఆర్టికల్స్ ఇంకా వీటన్నిటిని గురించి అర్థం చేసుకునే ముందు, మనం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు తయారు చేశారు? మన కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు ఏమి సాధించాలని దీన్ని రాశారు అనేది మనం తెలుసుకుందాము. ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్ మాత్రమే కాదు. అది మన ఫ్యూచర్ ఇండియాకు అనేది ఒక విజన్ లాంటిది. మనం ఎలా వెళ్ళాలనేసి. మనకి కాన్స్టిట్యూషన్ ఎందుకు అవసరం వచ్చిందంటే, మన ఇండియన్స్‌కి చాలా లిమిటెడ్‌గా పొలిటికల్ రైట్స్ ఉన్నాయి. కొలోనియల్ బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఇంకా చాలా సోషల్ డిస్క్రిమినేషన్ ఉండింది. క్యాస్ట్ సిస్టమ్ ఉండింది. ఇంకా అంటరానితనం అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ మనకి పావర్టీని క్రియేట్ చేసింది. ఇంకా పేదరికాన్ని. అండ్ దేర్ వాస్ ఎ రిలీజియస్ డివిజన్ అండ్ కమ్యూనల్ టెన్షన్ ఆల్సో. అంటే ఇప్పుడు పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది. రిలీజియస్ బేసిస్‌లో మనకి బాగా అందరికి గొడవలు పెట్టేసి ఆళ్ళు వెళ్ళిపోయారనమాట. సో సో, మనకి యూనిటీ ఇన్ డైవర్సిటీని, ఇంకా మన రైట్స్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇంకా ఒక డెమోక్రటిక్ గవర్నెన్స్ చేసుకోవడానికి మనం కాన్స్టిట్యూషన్ అనేది రాసుకున్నాము. సో, ఇక్కడ మనకి కోర్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ఇవంతా మనం ప్రియంబుల్ నుంచి తీసుకున్నామండి. ఈ ప్రియంబుల్ నుంచి మనము ఈ ఆబ్జెక్టివ్స్‌ని తీసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి జస్టిస్. జస్టిస్ అంటే మనకు కోర్ట్‌లో వచ్చేది న్యాయం కాకుండా ఇంకా 3 రకాల జస్టిస్‌లు ఉంటాయండి. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. నెక్స్ట్ మన సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లిబర్టీ. లిబర్టీ అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎక్స్‌ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఓకే. మనం ఏమైనా ఆలోచించగలగడం, మనకి ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేసుకోగలగడం, మనం ఫ్రీగా ఏదైనా నమ్మగలగడం, మనం ఫ్రీగా ఎవరినైనా వర్షిప్ చేసుకోవడం అది లిబర్టీ కిందొస్తుంది. ఓకే. ఇప్పుడు లిబర్టీ అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంది కదండీ! దాన్ని మనము దాన్ని మనం యూజ్ చేసుకొని వయలెన్స్‌ని ప్రమోట్ చేయడం అలా కాకుండా అదొక రీజనబుల్ రెస్ట్రిక్షన్. ఓన్లీ కొన్ని గ్రౌండ్స్ మీదనే ఇది వర్తిస్తుంది లిబర్టీ అనేది. ఓకే. నెక్స్ట్ ఈక్వాలిటీ. థర్డ్ ఆబ్జెక్ట్ వచ్చి ఈక్వాలిటీ అండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఏ పర్సన్ కూడా లా కంటే అబోవ్ కాదు. ఇంకా మనము రిలిజియన్ మీద గాని, కాస్ట్ మీద గాని, జెండర్ మీద గాని, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద అసలు డిస్క్రిమినేషనే చేయకూడదు. కానీ ఈ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ ఇన్‌ఈక్వాలిటీని రికగ్నైజ్ చేసి, మనకి అఫర్మేటివ్ యాక్షన్ కోసం రిజర్వేషన్‌ని దాన్ని తీసుకొనొచ్చింది. సో, ఈక్వాలిటీ అనేది ఇండియాలో వచ్చేసి ఫార్మల్ ఈక్వాలిటీ కాదండి. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు మరి మనం డబ్బులున్న వాళ్ళకి అంతే డబ్బులు, ఇంకా పేదవాళ్ళకి అంతే డబ్బులు అలా కాకుండా ఎవరికి ఎంత అవసరమో అన్ అన్ అంత అంత రావడాన్ని సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటారు. నెక్స్ట్ ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే సోదరభావం. ఫ్రెటర్నిటీ ఇండియా యాస్ ఎ డైవర్స్ కంట్రీ. మనకి చాలా రిలీజియన్స్ ఉన్నాయి, లాంగ్వేజెస్ ఉన్నాయి, కల్చర్స్ ఉన్నాయి. ఈ ఫ్రెటర్నిటీ అనేది సోదరభావాన్ని, ఇంకా నేషనల్ యూనిటీని, ఇంకా డిగ్నిటీ ఆఫ్ ఇండివిడ్యువల్‌ని ప్రమోట్ చేస్తది. హ్మ్. మనకి సోదరభావం అనేది లేకుండా డెమోక్రసీ అనేది చాలా వీక్ అయిపోతుంది. సో, ఫ్రెటర్నిటీ ఎన్‌ష్యూర్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఓకే. నెక్స్ట్ సెక్యులరిజం. ఫిఫ్త్ ఆబ్జెక్టివ్. సెక్యులరిజం అంటే ఇండియాకనేది ఏ స్టేట్ రిలీజియన్ లేదు. స్టేట్ అన్ని రిలీజియస్ మ్యాటర్స్‌లో న్యూట్రల్‌గా బిహేవ్ చేస్తది. ప్రతి సిటిజన్ వాళ్ళకి నచ్చిన రిలీజియన్‌ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇంకా ఆహ్, వాళ్ళకి నచ్చిన రిలీజియన్‌ని పాటించొచ్చు. కానీ కొన్నిసార్లు స్టేట్ మన రిలీజియస్ ప్రాక్టీసెస్‌ని రెగ్యులేట్ అలా చేస్తది. కొన్నిసార్లు పబ్లిక్ ఆర్డర్‌ని అది వయలేట్ చేస్తే. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి డెమోక్రసీ. మీరు ఇదే క్లాస్‌లో నోట్స్ కూడా రాసుకోండి దీంతో పాటు. ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఆఫ్టర్ ద క్లాస్. నెక్స్ట్ పాయింట్ డెమోక్రసీ. సిక్స్త్ ఆబ్జెక్టివ్. ఇండియా డెమోక్రసీని అడాప్ట్ చేసుకుందండి. అంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు అనేసి. సిటిజన్స్ ఎలెక్ట్ రిప్రజెంటేటివ్స్ టు ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ ద్వారా మనము రిప్రజెంటేటివ్స్‌ని ఎన్నుకుంటాము. గవర్నమెంట్ అనేది పార్లమెంట్‌కి అకౌంటబుల్‌గా ఉండడానికి. ఓకే. డెమోక్రసీ అనేది మనకి పార్టిసిపేషన్, ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీని వీటిని ఎన్‌ష్యూర్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ సరిగ్గా లేకుంటే మనం నెక్స్ట్ ఎలక్షన్స్‌లో
వేరే గవర్నమెంట్ వస్తుంది. దాన్ని డెమోక్రసీ అంటారు. అంటే ఇప్పుడు దే హ్యావ్ టు పెర్ఫార్మ్ బెస్ట్ అనమాట. అందుకని డెమోక్రసీని తీసుకొచ్చాం మనం. అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ఏదో ర్యాండమ్‌గా క్రియేట్ చేయలేదు. మనకి ఇన్‌ఈక్వాలిటీ కోసం జస్టిస్ ఇవ్వడానికి, ఇంకా మన కొలోనియల్ రెస్ట్రిక్షన్స్ నుంచి మనకి ఫ్రీడమ్ ఇవ్వడానికి, ఇంకా డిస్క్రిమినేషన్ నుంచి ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి, ఇంకా మనకి ఇంత డైవర్సిటీలో మనకి సోదర భావాన్ని ప్రమోట్ చేయడానికి, ఇంకా ఇంత డెమోక్రసీలో మన డెమోక్రటిక్ కంట్రీలో సెక్యులరిజంని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇంత డైవర్సిటీలో గూడా యునైటెడ్ నేషన్ బిల్డ్ చేయడానికి మన ఫ్రేమర్స్ ఈ కాన్స్టిట్యూషన్‌ని ఫార్మ్ చేశారనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.